నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎంపికయ్యారా? ఆ పదవి నుంచి సజ్జల భార్గవరెడ్డిని తొలగించారా? కొత్తగా అశోక్ రెడ్డి అనే వ్యక్తిని నియమించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వైసీపీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవి పవర్ఫుల్. ఒక్క విధంగా చెప్పాలంటే పార్టీ అధినేత తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్ట్. గతంలో సోషల్ మీడియా వ్యవహారాలను పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి చూసేవారు. కానీ అనూహ్యంగా సజ్జల భార్గవరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ కార్యాలయ బాధ్యతలను అప్పగించారు జగన్. కానీ క్రమేపీ తన ప్రస్థానాన్ని ప్రాధాన్యతను పెంచుకుంటూ ముందుకు సాగారు. దీంతో పార్టీలోను ప్రభుత్వంలోనూ సజ్జల ప్రాధాన్యత పెరిగింది. అప్పటి వరకు విజయసాయిరెడ్డి వద్ద ఉన్న చాలా పదవులు సజ్జల రామకృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవిని సైతం తన కుమారుడు భార్గవరెడ్డికి అప్పగించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సజ్జల తండ్రి కొడుకులకు విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవరెడ్డి సైలెంట్ అయ్యారు. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం కొనసాగుతోంది. తాను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా నియమించారంటూ అశోక్ రెడ్డి అనే వ్యక్తి ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఆయన అమెరికాలో ఉండేవారు. వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అందుకే సీఎం జగన్ ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అయితే అమెరికా నుంచి రిమోట్ చేస్తారా, రాష్ట్రానికి వచ్చి సోషల్ మీడియా వింగ్ ను నడుపుతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే తాజాగా అశోక్ రెడ్డి నియామకంతో సజ్జల భార్గవరెడ్డికి గుడ్ బై చెప్పినట్టే. అశోక్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. అమెరికాలో ఉండడంతో సోషల్ మీడియాను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాను విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ రెడ్డికి ఈ బాధ్యతను కట్టబెడుతూ జగన్ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నియామకంపై మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.